రెడ్ల ఓట్లు నాకు వద్దు, బీసీల ఓట్లు నాకు వద్దు అని చెప్పే దమ్ముందా? ఇక తెలంగాణలో చివరి రెడ్డి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మనం చూసుకుంటే గత కొంతకాలంగా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణలో సభలు, సమావేశాలు, సైకిల్ యాత్రలు, బైక్ ర్యాలీలు చేపడుతూ హల్చల్ చేస్తున్నాడు తీన్మార్ మల్లన్న. ఇక లేటెస్ట్గా రెడ్లపై కొన్ని వ్యాఖ్యలు చేసిండు, అవి ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. అటు రెడ్ల సంఘాలు కానీ రెడ్లు కానీ తీన్మార్ మల్లన్నపై విరుచుకుపడుతున్నాయి. నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. అసలు తీన్మార్ మల్లన్నకు రెడ్లంటే ఎందుకు అంత కోపం? అంటే నాకు రెడ్ల ఓట్లు వద్దు అనేంతగా. అంటే తీన్మార్ మల్లన్న చెప్తున్నది ఏంటంటే, ఓట్లు మావి, సీట్లు మీవే. ఎన్నేళ్ళు ఈ దోపిడీ, ఎన్నేళ్ళు ఈ అన్యాయం. అంటే జనాభాకు తగ్గట్లు సీట్లు ఇవ్వట్లేదు మీరు. అసలు అసెంబ్లీలో రెడ్ల ఎమ్మెల్యేలు ఎంతమంది, బీసీల ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎన్నేళ్ళు మేము అడుక్కోవాలి? ఎన్నేళ్ళు మీరు మాకు పథకాలు ఇస్తారు? మేము ఎప్పుడు అధికారంలో కూర్చోవాలి? ఎన్నేళ్ళు మాకు రేషన్ కార్డులు ఇస్తారు? ఎన్నేళ్ళు మాకు రేషన్ సరుకులు ఇస్తారు? మాకు వద్దా అధికారము? ఎన్నేళ్ళు మా ఓట్లతోటి మీరు అధికారంలో కూర్చుంటారు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక చెల్లదు, ఇన్ని రోజులు మీ ఆటలు సాగినవేమో కానీ ఇక చెల్లవు. బీసీలకు చైతన్యం వచ్చింది, మా ఓట్లు మేము వేసుకుంటాం, నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకని తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. ఇక అందులో భాగంగానే తెలంగాణకు చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని నేను ఊరికేనే చెప్పలేదు, బీసీలకు చైతన్యం వచ్చింది, అందుకే ఊరూరు తిరుగుతున్నాం, చైతన్య యాత్రలు చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇన్నేళ్ళు మా బీసీలకు బీరిచ్చో, బిర్యానీ ఇచ్చో, పైసలు ఇచ్చో ఓట్లు వేయించుకున్నారు, ఇక చెల్లదు, బాగా చెప్తా మా బీసీలు మాకు ఓట్లు వేస్తారని వాళ్ళు అంటున్నారు. ఇక ఇటు ఇదే అంశంపై కొందరు రెడ్ల నాయకులు స్పందిస్తూ అసలు బీసీలను వాళ్ళ ఓట్లు వాళ్ళు ఎవరేసుకోవద్దన్నారు. మేము వద్దన్నామా? ఆ పరదసాటుకు వచ్చి బుట్టనైలతోటి మేము మాకు ఓటేయమని చెప్తున్నామా? ఏం చెప్పట్లేదే. లేకపోతే వాళ్ళ బుట్టనవేలు తీసుకొని మాకు ఓటు వేయించుకుంటున్నామా? ఏం వేయించుకోవట్లేదే. బాజాబ్తా మీకు పరద ఉంది, పరదసాటుకు మీ ఓట్లు మీరు వేసుకొని రాజ్యాధికారంలోకి రండి. ఎవరు వద్దన్నారు? పొద్దుగాలు లేస్తే మా మీద వాడేడిస్తారేందని అటు రెడ్ల నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా వాస్తవమే అనిపిస్తుంది. ఓటేనికి పోయినప్పుడు మనం ఓటు ఎవరికి వేస్తున్నామో తెలియదు అసలు. అందుకే పరదా కడతారు. ఆ పరదసాటు పోయి నీకు నచ్చిన నాయకునికి, మెచ్చిన నాయకునికి వేసుకోవచ్చు. వేయకుండా వాళ్ళకేసి వాళ్ళ మీద ఏడుస్తున్నాం అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలో కూడా వాస్తవం ఉంది. ఇక తీన్మార్ మల్లన్న ఏమంటాడు, ఇక ఇప్పటి నుంచి అట్లా జరగదు, బీసీలకు చైతన్యం వచ్చింది, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఖచ్చితంగా రాజ్యాధికారంలోకి వస్తారని తీన్మార్ మల్లన్న చెప్తారు. అంటే దాదాపుగా మేము ఏదైతే ఇన్నేళ్ళు మోసపోయినామో ఆ మోసాన్ని గుర్తించినాం, అందుకే తెలంగాణ వ్యాప్తంగా చైతన్య సభలు పెడుతున్నాం, ఖచ్చితంగా బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారని తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. చూడాలి మరి బీసీలు రేపు వచ్చే ఎలక్షన్లలో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారా, లేకపోతే మళ్ళీ వాళ్ళకే వేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా అనేది వేచి చూడాలి.